అందరికీ నమస్కారము. ఈ దినం నేను టీడీపీ పార్టీలో చేరాను. ఎలక్షన్లు అయిపోయినాయి. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, స్టేట్ లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. సో నెక్స్ట్ 5 years ఎలక్షన్స్ ఉండవు ఇంకా. సో డెవలప్మెంట్ కోసం, నా ప్రాంత అభివృద్ధి కోసం, నా ప్రజల అభివృద్ధి కోసం నేను ఆలోచించాను దీర్ఘంగా. 5 years ఇస్ ఎ లాంగ్ టైం. సో ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరి నా ప్రాంతానికి న్యాయం చేస్తాను అనుకోవడము, టీజీ వెంకటేష్ గారిని కన్సల్ట్ కావడము, ఆయన వెంటనే చంద్రబాబు గారితో మాట్లాడము, ఆయన కూడా చాలా గౌరవపూర్వకంగా ఎస్పీ రెడ్డి మంచివాడు, పెద్ద మనిషి, నాన్ కాంట్రవర్షియల్లో వెంటనే తీసుకురండి, ఐ విల్ టేక్ హిమ్ కర్కే ఆయన చెప్పడం, నేను ఈ పొద్దు రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అభివృద్ధి తప్ప వైఎస్ఆర్సీపీలో ఇబ్బందులు ఏం లేవని అంటున్నారు సార్? నో ఇబ్బందులు అన్న, అబ్సల్యూట్ నథింగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం బికాస్ జగన్ వాస్ క్లోజ్ టు మీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఆయన ఇబ్బందుల్లో ఉన్న కాలం మీరు ఆయన వీడి రావడం ఎంతవరకు సపోర్ట్? ఆయన ఇబ్బందులు ఏమన్నారా ఇప్పుడు? అంటే ఆయన రాజకీయ ధర్మమేనంటారా? ప్రజలు ఇంపార్టెంట్, అభివృద్ధి ఇంపార్టెంట్. నేను హార్డ్ కోర్ పాలిటిషియన్ కాదు, రాజకీయాల నా వృత్తి కాదు, ప్రవృత్తి మాత్రమే. నేను రాజకీయాల్లో నా పలుకుబడి వాడి నా ప్రజలకు మేలు చేయాలని చాలా ఆలోచించాను. ఎస్, గత 10 ఏళ్ల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో నా ప్రాంతాన్ని జస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో ఎట్లా ఉంటాయి అట్లా చేశాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. జగన్ కూడా మోడీని కలిశారు, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించండి అని ఆయన కూడా చెప్పారు. మీరు ఈ తరుణంలో జగన్ బీడీసీ టీడీపీలోకి రావాలి. ఒక 2 గవర్నమెంట్లు ఉండే, ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ప్లేస్ మోర్ ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ ప్లేస్ మోర్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వాటర్. కొద్దిమంది బాధపడచ్చు. ఎస్, యూఆర్ కరెక్ట్. కొద్దిమంది బాధపడచ్చు, యూఆర్ కరెక్ట్. బట్ మెజారిటీ నా ఓటు సంఖ్యతో గెలిచాను నేను. నా ఎమ్మెల్యేలందరూ నేను గెలిపించాను. ఎస్, అందరు ఎమ్మెల్యేల కంటే ఓట్లు నాకు ఎక్కువ వచ్చాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఐ హావ్ పుల్డ్ దెమ్ అవుట్. ఆఫ్ కోర్స్ మీకు చెప్పినట్టు కొద్దిమంది ప్రజలు బాధపడచ్చు. వైఎస్ఆర్ పోట్లు ఉన్నాయమ్మా. ఎస్, బోత్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నష్టం చేస్తారన్న అవకాశాలు ఏమైనా ఉన్నాయా? టెక్నికల్ గా పార్టీ మారితే అభ్యర్థిత్వం రద్దే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? టెక్నికల్ టర్మ్స్ మేము దాని గురించి ఆలోచించలేదు. ఐ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. ఇంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది నాకు. ఎస్, వై నాట్? ఎస్పీ విల్ విన్ విత్ మచ్ మోర్ మెజారిటీ. మీతో పాటు ఇంకెవరైనా వస్తున్నారండి? మీ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరైనా? రేణుకమ్మ ఇంకా ఆసిలేట్ అవుతుంది. బహుశా ఈవినింగ్ లోపల డిసిషన్ తీసుకోవాలి. బుట్ట రేణుకమ్మ నా సహోదర ఎంపీ గారు నా జిల్లా ఎస్ మాట్లాడుతాం, వాళ్ళిద్దరు మాట్లాడుతుంది. దశ నేను చెప్తాను, నెగోషియేషన్ నడుస్తున్నా ఏం చెప్తున్నాను అది నాకు తెలియదు. భేదాభిప్రాయాలు క్వశ్చన్ లేదమ్మా, క్వశ్చన్ లేదు, భేదాభిప్రాయం ఎప్పుడు లేవు. ఓన్లీ డెవలప్మెంట్. వాళ్ళు పిలిచారా? ఎస్, టీజీ వెంకటేష్ గారు పిలిచారయ్యా. ఎస్, ఐడియా ఇస్ గివన్ బై టీజీ వెంకటేష్, లేకపోతే నాకు ఐడియా కూడా లేదు. పార్టీని 1982 మార్చి 29వ తారీఖు తర్వాత పార్టీని స్థాపించిన తర్వాత 1983లో ఈ మహానాడు ప్రక్రియ ప్రారంభమైంది.